హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్కు స్వాగతం. మూసీ నిర్వాహితులకు డబుల్ ఇల్లు, చెరువులు, నాలాల, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నివసిస్తున్న అర్హులైన పేదలకు కేటాయింపు. మూసీ రివర్ ఫ్రంట్పై సమీక్షంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. జల వనరుల పరిరక్షణ చర్యల్లో పేదలు రోడ్డున పడొద్దు, వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపాలి. ఇకపై చెరువులు, నాలాలు ఆక్రమణకు గురవ్వకుండా గట్టి పర్యవేక్షణపై సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలని ఆదేశం. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైల్ విస్తరణ. సో ఇక్కడ ఏమైపోయిందంటే, హైదరాబాద్కు ఒక 1 అవర్ వర్షం వస్తే అల్లకల్లోలమయ్యేటట్టుగా కొన్ని అపార్ట్మెంట్లలో వాటర్ రావడము, ఈ మూసి మొత్తం మునిగిపోవడము, మూసికి ఇరువైపులా ఈ బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పక్కన ఉన్న ల్యాండ్లకు మొత్తము వీళ్ళు బడబాబులంతా కట్టేసుకొని ఈరోజు మూసీ నదికి అనుకూలంగా ఉన్న ఇండ్లకు మొత్తం వాటర్ వస్తుంది. కాబట్టి ఈ హైడ్రా జీవో నెంబర్ 99ను తీసుకొచ్చిన ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భావితరాలకు అవసరం వచ్చే ఒక 50 సంవత్సరాలకు ఈరోజు హైదరాబాద్ను దాన్ని అంతర్గత మొత్తం బ్రహ్మాండంగా తయారు చేయాలనే ఆలోచనలో పడేసి ఎవరు అయినా పర్వాలేదు, ఈరోజు పొలిటికల్ ఉండని, సెలబ్రిటీస్ ఉండని, ఎవరైనా పర్లేదు, కానీ హైడ్రా జీవో కోర్టు డైరెక్షన్తో అండ్ పొలిటికల్గా ఇది అందరికీ సహకరించేటట్టుగా ఈరోజు మూసీ నది నుంచి ఎవరైతే ఇల్లు ఉన్నాయో వాళ్లకు భావితరాలకు అవసరం వచ్చే విధంగా ఈరోజు మీకు ప్రాబ్లం వస్తే దాంట్లో తిరిగి మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టించడానికి, తర్వాత తిరిగి ఈ చర్యల్లో పేదలు రోడ్డున పడొద్దనే అంకిత భావంతో రాష్ట్ర సీఎం వీళ్ళను ఆదుకుంటుండగా, తర్వాత ఇదే మూసీ రివర్ ఫ్రంట్పై అధికారులకు మొత్తము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ఇతర ప్రత్యామ్నాయాన్ని చూపాలి, వాళ్ళు అనుకూలంగా ఉంటే. తిరిగి మళ్ళా ఇకపై చెరువులు గిన ఏ ఒక్కరు గురి కాకుండా అక్రమంగా అనాథరైతుడిగా ఎవరు కట్టడానికి వీల్లేదు అన్నట్టుగా అందరికీ సేమ్ ప్రత్యామ్నాయము, తర్వాత సమాంతర న్యాయం ప్రకారము ఈరోజు పొలిటికల్ ఉండని, తర్వాత సెలబ్రిటీస్ ఉండని, ఎవరైనా పర్వాలేదు, అందరూ సమానమే. ఇది ప్రజాక్షేత్రము, ప్రజలిచ్చిన అధికారము, ప్రజల గురించే నేను మంచి చేయాలని ముందుకు వస్తున్నా. కాబట్టి దీనిలో ఎవరు ఆబ్జెక్షన్ చేయకుండా కోర్టు గిన సహకరిస్తుంది, పొలిటికల్ సహకరిస్తుంది. ఈ విషయాన్ని మనం గిన అందరూ మీరు ప్రజలు సహకరిస్తే మీ ముందుకు తీసుకెళ్ళి దీన్ని రాను మొత్తం ఒక విధంగా తెలంగాణ స్టేట్ను డెవలప్ చేయడానికి ముందుంటున్నామని, తర్వాత ఇది సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర సీఎం. తర్వాత ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైల్ విస్తరణ. అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి ఇక్కడ నుంచి మెట్రో రైలు ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడ నుంచి ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ఎందుకంటే ఈ మధ్యనే కొత్తగా జీవో ఓల్డ్ సిటీకి వెళ్ళి ఇక్కడ చంద్రాయణగుట్ట, మైలార్దేవపల్లి, తర్వాత శివరాంపల్లి, శంషాబాద్ ఇదొక రూటు. తర్వాత మళ్ళా ఇక్కడ మిదారి నుంచి మళ్ళా హైత్ నగర్ దాకా ఓ రూటు. ఇక్కడ మెట్రోకు సహకరించేటట్టుగా, తర్వాత శంషాబాద్కు సహకరించేటట్టుగా, ఇక్కడ ఈరోజు బఫర్ జోన్ల వాళ్ళకు సహకరించేటట్టుగా, తర్వాత ఈ బఫర్ జోన్లను, ఎఫ్టీఎలను దీన్ని కటాకట్ మొత్తం తీసేసి ప్రజలకు సాయం చేసేటట్టుగా, తర్వాత వీళ్ళకిన రోడ్ల పడకుండా రాష్ట్ర సీఎం గత ప్రభుత్వం కంటే బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రమంతా పర్యటించి ఇక్కడ రోజుకు 18 గంటలు పనిచేస్తున్నట్టు రాష్ట్ర ప్రజలను అడిగితే ఇది ప్రజలు చెప్తున్న విధానం. చూద్దాం మరి ఇందులోకి వెళ్ళేసి ఏముందో. మూసీ పరివాహక ప్రాంతంలో పాటు హైదరాబాద్లోని చెరువులు, నాలాల, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నివసిస్తున్న అర్హులైన పేదలెవరూ నిరాశ్రయులు కావడానికి వీల్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. అంటే హైదరాబాద్లో ఏ నాలాలైనా పర్వాలేదు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నివసిస్తున్న అర్హులైన పేదలెవ్వరూ నిరాకరించకుండా రోడ్డున పడడానికి వీల్లేదు, నేనున్నా మీ గురించి అనే ధైర్య సాహసాలతో ముందుకు వాళ్లకు ధైర్యం ఇవ్వడం. తర్వాత ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకి నేను ఏ విధంగా అయితే చెప్తున్నా మీరు అదే విధంగా చెప్పండి, వాళ్లకు ధైర్యం ఇవ్వండి అని రాష్ట్ర సీఎం ఈ అధికారులకు మొత్తం. తర్వాత జలవనరుల పరిరక్షణలతో పేదలు రోడ్డున పడకుండా అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని, ప్రత్యామ్నాయ చూపించాలని
ఆదేశించారు. నీటి వనరుల పరిరక్షణకు మరియు సహకరించేలా ఒప్పించడంతో పాటు అర్హులైన పేదలకు భరోసా కల్పించేలా చర్యలు చేపట్టేదలందరికీ తర్వాత సేకరించి అధికారులను ఆదేశించారు రాష్ట్ర సీఎం యనమల రేవంత్ రెడ్డి గారు. ఔటర్ రింగ్ రోడ్డున లోపల ఉన్న చెరువులు కుంటల పరిరక్షణకు బాధ్యతగా చేపట్టాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం జూబ్లీహిల్స్ నివాసంలో మూసీ రివర్ ఫ్రంట్ మెట్రో రైలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఇకపై చెరువులు నాలాలు ఆక్రమణకు గురి కాకుండా పర్యవేక్షణను ముందుండాలని రాష్ట్ర సీఎం చెప్పడం జరిగింది. అంటే మొన్న జూబ్లీహిల్స్ విషయంలో అక్కడ ఉన్న భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని కాపాడుకోవడానికి మొత్తము ఆవశ్యకతను గుర్తుపెట్టుకోవాలన్న స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి గారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో మూసీ రివర్స్ ఫ్రంట్ మెట్రో రైలుపై సంబంధిత అధికారులతో సమీక్షించి ఇకపై చెరువులు నాలాల ఆక్రమణలు గురి కాకుండా అనాథరైజులు కట్టకుండా భావితరాలకు అవసరం వచ్చేటట్టుగా ముందు చూపుతో ముందుకెళ్తున్నారు. అంటే ఈరోజు మెట్రో రైలు విషయమైనా, మూసీ గురించి అయినా, హైదరాబాద్ విషయమైనా, జలాల విషయంలో ఈరోజు వర్షాలు రాగానే ఈ బఫర్ జోన్లు, ఈ ఎఫ్టీఎల్ల గురించి చాలా ముందు జాగ్రత్త. తెలంగాణ రాష్ట్రంలో 29 స్టేట్లలో తెలంగాణ ఇంత ముందుంటుందని రాష్ట్ర సీఎం గత ప్రభుత్వం కంటేనే 100% కష్టపడుతూ ప్రజలను ఉద్దేశించి మంచి చేయడం జరిగింది.